హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చూడండి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పీస్ రెండు పై పార్ట్ వరకు జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి శారీ పీస్ అండి. దీనికి వచ్చేసి ప్రిన్స్ కట్లో కట్ చేయకుండా నార్మల్గా పెట్టేసుకున్నాను. దీని వచ్చేసి తర్వాత లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అదనేది లోపల కింద అనేది కొంచెం తగ్గించి పెట్టుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కూడా. ఇది 2 లేయర్స్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. అది క్రాస్ పీస్లో తీసుకున్నాను. అలా అయితే మనకి కుచ్చు అనేది చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఇవన్నీ దేనికి దానికి సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. కింద దాన్ని కిందకి, పై దాన్ని పైన, దాని లోపల లైనింగ్ పీస్ సపరేట్గా మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి చూడండి, దేనికి దానికి ఏ లేయర్ సపరేట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ పీస్ కూడా పైన వరకు స్టిచ్ చేసుకున్నాను. ఇదంతా అయిన తర్వాత కింద మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పై పార్టు అలాగే కింద పార్ట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్న విధంగా సపరేట్గా స్టిచ్ చేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. పైనది కిందది జాయిన్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయింది. అదేవిధంగా మళ్ళీ పఫ్ హ్యాండ్స్ చూసుకున్నాను. ఇవైతే బాగుంటాయి పిల్లలకని. థ్రెడ్స్, డోరీస్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే డ్రెస్ అయిన తర్వాత లాస్ట్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంబ్రెల్లా డ్రెస్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది.